హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో జీవనశైలి మారుతోంది. పెంపుడు జంతువుల పట్ల ప్రేమ పెంచుకుంటున్నారు ప్రజలు. ముఖ్యంగా డాగ్స్ ను ఇంటి సభ్యుల్లా చూసుకుంటున్నారు. వాటి సంరక్షణలో ఏమాత్రం రాజీపడడం లేదు. దీంతో డాగ్స్ కోసం ప్రత్యేక డే కేర్ సెంటర్లు, హాస్టల్స్ పుట్టుకొస్తున్నాయి. హైదరాబాద్ మహానగరంలో డాగ్స్ డే కేర్ సెంటర్లు, హాస్టళ్లు వచ్చాయి. కొన్ని డాగ్ కేర్ సెంటర్లలో ఏసీ గదులు, స్పెషల్ డైట్ ప్లాన్లు, స్విమ్మింగ్ పూల్ లాంటి ఫెసిలిటీస్ అరేంజ్ చేశారు. కొన్ని చోట్ల డాగ్స్ కు థెరపీ, మసాజ్, గ్రూమింగ్ వంటి సేవలు అందిస్తున్నారు. పెంపుడు జంతువులను చూసుకోవడానికి ట్రైనింగ్ స్టాఫ్ పనిచేస్తున్నారని తెలిపారు డాగ్ డే కేర్ సెంటర్ నిర్వాహకులు అమృతవర్షిణి. ప్రతి డాగ్ కు టైం టేబుల్ రెడీ చేస్తామన్నారు. డైట్ ప్లాన్, ఆటలు ఆడించడం లాంటి ప్రోగ్రామ్స్ డిజైన్ చేసి ఆరోగ్యంగా, యాక్టివ్ గా ఉండేలా చూసుకుంటామని తెలిపారు నిర్వాహకులు. మేము మీ ఇంట్లో ఎంత స్వేచ్ఛగా అయితే మీ డాగ్ ఓపెన్గా హ్యాపీగా ఉంటుందో అంతే హ్యాపీగా ఇక్కడ కూడా ఉంటుంది మీ డాగ్. మీరు చూస్తున్నట్టు అన్నీ ఓపెన్గా ఆడుకుంటూ ఉంటాయి. మీకు త్రూఅవుట్ ది డే వీడియోస్ కూడా వస్తాయి. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ దేర్ సెషన్ మీకు ఎవ్రీడే గేమ్, ఈ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా చేపిస్తాము. వాక్స్ ఉంటాయి, బ్రేక్స్ ఉంటాయి. దేర్ డే విల్ బి ఫిల్డ్ విత్ ఫన్ యాక్టివిటీస్. పెట్ కేర్ బిజినెస్ కు డిమాండ్ పెరుగుతుండటంతో ఈ రంగంలోకి అడుగు పెడుతున్నాయి స్టార్టప్లు. డాగ్ బోర్డింగ్, ట్రైనింగ్, హెల్త్ చెకప్, డాగ్ వాకింగ్ వంటి సర్వీసులన్నీ ఒకే చోట ఉంటాయన్నారు. మొబైల్ యాప్స్ తో డే కేర్ సెంటర్స్ ను బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు నిర్వాహకులు. డే కేర్ సెంటర్లో రోజుకు 300 నుంచి 1000 రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నారని తెలిపారు డాగ్ ఓనర్ అమూల్య. లగ్జరీ హాస్టల్స్ లో మరింత ఎక్కువ ఖర్చు అవుతుందన్నారు. డాగ్స్ ను ఇంటి సభ్యుల్లా భావించేవారు ఖర్చుకు వెనకాడడం లేదన్నారు. ఎప్పుడైనా బయటకు వెళ్ళినా కానీ వీ ప్రిఫర్ టు పుట్ హిమ్ ఇన్ డాగ్ విల్ ఓన్లీ. హీ లవ్స్ బీయింగ్ హియర్. అసలు చాలా మేమైతే రిటర్న్ మాతో రమ్మంటే కూడా రాడు, ఇక్కడే ఉండాలనుకుంటాడు వీడు. ఎజిలిటీ అని, ట్రైనింగ్ అని, బిహేవియర్ థెరపీ అని, అండ్ వీళ్ళకి సెపరేట్ గ్రూమింగ్ అండ్ స్పా కూడా ఉంది. అండ్ దెన్ వీళ్ళు కంటిన్యూస్ వీడియోస్ కూడా పంపిస్తారనమాట మాకు. సో వీ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ హౌ అవర్ పెట్ ఇస్ అని. టూర్లకు వెళ్లేప్పుడు, ఆఫీసులకు వెళ్లే సమయంలో పెంపుడు జంతువులను ఈ డే కేర్ సెంటర్లలో వదిలేయడంతో ఇబ్బందులు తప్పాయంటున్నారు పెట్ లవర్స్.